5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 14 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అడిలైడ్ టెస్టులో ఓటమి పాలైన టీమిండియా మూడో టెస్టులో గెలిచి సిరీస్ లో తిరిగి ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ మెరుగుపడితేనే టీమిండియా ఈ మ్యాచ్ లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ లో భారత్ 4 ఇన్నింగ్స్ ఆడగా 3 సార్లు 200 లోపే ఆల్అౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ టీమిండియాకు కీలక సూచన చేశాడు. భారత్ వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని అన్నాడు. కనీసం ఒక ఇన్నింగ్స్ లో 350 పరుగులు స్కోర్ బోర్డుపై ఉంచాలని అన్నాడు. పరిస్థితులు సవాల్గా ఉన్నప్పటికీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలని మాథ్యూ హెడెన్ అన్నాడు. భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. తప్పకుండా ఒక రోజంతా బ్యాటింగ్ చేయాలి. ఒక రోజులోపే ఆల్అౌట్ కావటం సరికాదు. కనీసం 350 పరుగులు చేయడానికైనా ప్రయత్నించాలి. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నా టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్ కు దిగినప్పుడు 4-5 స్టెంప్ లైనప్ పై ఎక్కువ బంతులు సంధించాలి. అలాగే ముఖ్యంగా బౌన్స్ ను ఉపయోగించుకోవాలి. బ్రిస్బేన్ లో ఫాస్ట్ బౌలర్లకు ఇదే ప్రధాన అస్త్రం. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటున్నా. ఎందుకంటే గత పర్యటనలో ఇక్కడ భారత్ ఆసీస్ ను ఓడించిందని మాథ్యూ హెడెన్ వివరించాడు. కాగా గబ్బాలో భారత్ 7 మ్యాచ్లు ఆడగా ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. అది కూడా 2021లో. ఇక 2023లో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిగా మిగతా 5 ఓడిపోయింది.